మా ఇంట్లో మరి మేము భానుగుడి ఇంట్లో ఉన్నప్పుడు, అంటే లైఫ్ సెంటర్ చర్చ్ ఇప్పుడు ఎక్కడైతే ఉండాలో అక్కడ మేము ఆ ఇంట్లో ఉంటున్న సమయంలో మా ఇంట్లోనే చాలామంది మరి ఆర్ఫనేజ్ పిల్లలు ఉండేవారు. అయితే వాళ్ళంతా కాంపౌండ్ అంతా తిరుగుతూ ఉండేవారు. కొంతమంది ఇంట్లోకి మా గదిలోకి కూడా వస్తూ ఉండేవారు. అలా వస్తున్నప్పుడు మరి వాక్యం సిద్ధపడుతుంటేనో లేకపోతే ప్రార్థన చేస్తుంటే కూడా వాళ్ళు తలుపులు తీసుకొని వస్తే నేను గట్టిగా గద్దించేదాన్ని, అలా మీరు రాకూడదు, మీరు లోపలికి రావాలంటే మీరు తలుపు తట్టాలి, అలా ఎలా వచ్చేస్తారు, మీరు పర్మిషన్ తీసుకోవాలి కదా లోపలికి రావాలంటే అని గద్దించేదాన్ని. వాళ్ళు చిన్నపిల్లలు కదా, తెలిసి తెలియని వయసు, వాళ్ళు అలా చెప్పినా సరే రావడానికి ప్రయత్నించేవారు. మరి చెప్పగా చెప్పగా వాళ్ళు తలుపు కొట్టి, అమ్మ తలుపు తీస్తారా, నాకు మీతో పని ఉందని చెప్పి వచ్చేవారు. కానీ ఒకడున్నాడు మా ఇంట్లో, వాడు ఎవడో తెలుసా, నా కొడుకు. ఏం చేసేవాడంటే, ఒరే వాక్యం చదువుకుంటున్నారా అంటే నువ్వు అర్జెంట్గా తలుపుతి అని తోసుకొని లోపలికి వచ్చేవాడు. ఎందుకంటే ఎవర్రా ఎవరు వచ్చారంటే, నేనమ్మా నీ కొడుకుని. ఎందుకంటే మరి అన్రిస్ట్రైన్డ్ యాక్సెస్ లోపలికి వచ్చేయచ్చు, ఎందుకంటే నా కొడుకు కనుక. ఇంకా అడ్డుతెరలు ఏమి లేవు, ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లా, మాట్లాడితే తలుపు కొట్టక్కర్లా, తీసుకుందంటే తోసుకొని వచ్చేయడమే. ఎందుకంటే అటువంటి ఆధిక్యత నా కుమారుడు కనుక మరి నేను ఇచ్చాను. పరలోకం మందున్న దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీకు ఎవ్వరు మధ్యవర్తులు అక్కర్లేదు, మీరు నన్ను సమీపించాలంటే యూ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్.